హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. వెల్కమ్ బ్యాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్చువల్లీ అంటే నేను ఈరోజు ఒక థ్రిల్లర్ మూవీ చూశాను. సో థ్రిల్లర్ మూవీ చూసిన తర్వాత కొంచెం మ్యూజిక్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించినాయి అనమాట. అంటే నేను ఎక్స్పర్ట్ కాదు మ్యూజిక్లో, బట్ అంటే నేను కొంత రీసెర్చ్ చేశాను ఇంతకుముందుకు, లైక్ బికాజ్ నేను కథలు రాస్తుంటాను, లైక్ ఐ వాంట్ టు డూ మై ఓన్ థింగ్స్ కదా. బట్ మ్యూజిక్ మీద అయితే చాలా మటుకు అంటే నాకు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ కావాలనేది ఐడియా ఉంది, బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, లైక్ దాంట్లో ఎక్స్పర్ట్ కాదు. బట్ ఈ టైంలో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉండాలి, ఈ టైంలో ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ అంటే ఒక అర్బన్కి రాసినప్పుడు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉండాలనేది నాకు ఒక అవగాహన ఉంది, అంతేగాని బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. బట్ నేను రీసెర్చ్ చేసుకున్నది అంటే నాకు తెలిసింది మీకు చెప్తాను. సో నేను ఇవాళ ఒక థ్రిల్లర్ మూవీ చూశాను అనమాట. సో థ్రిల్లర్ మూవీ చూస్తుంటే దాంట్లో ఒక ప్రాబ్లం అనిపించింది. దెన్ ఐ థాట్ ఐల్ మేక్ ఎ వీడియో ఫర్ యూ అండ్ ఆల్సో ఐ లెట్ యు నో అని అనిపించింది. మనకు థ్రిల్లర్లో స్పెషల్గా ఏంటంటే మనకు ఒక కథ చెప్పినప్పుడు ఏంటంటే స్క్రీన్ ప్లే అంటే ఒక పేపర్ మీద ఏదైతే రాసుకుంటామో స్క్రీన్ ప్లేలో అది మనము ఒక కెమెరా త్రూ మ్యూజిక్ త్రూ చెప్తాము. కెమెరా కూడా ఒక స్టోరీ చెప్తుంది, అలానే మ్యూజిక్ కూడా స్టోరీ చెప్తుంది యాక్చువల్లీ. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మ్యూజిక్ కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ డబ హై మనకి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరికిండు, తను ఏది పడితే అది కొట్టేస్తున్నాడు, లైక్ ఒక హై పిచ్లో కొట్టేస్తున్నాడు అనేది ఐ డోంట్ థింక్, లైక్ దట్స్ వాట్ ఐ సీన్ అనమాట. సో నేను సినారీ చెప్తాను, అంటే నేను చూసిన సినిమాలో సినారీ చెప్తాను, దట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది చెప్తాను నేను. సో ఇప్పుడు నేను ఒక సినిమా చూసినప్పుడు ఏంటంటే థ్రిల్లర్ మూవీ, ఇది అంటే థ్రిల్లర్ మూవీ అంటే టైటిల్ చూసి థ్రిల్లర్ అని ఉంది. సో చూసాను అనమాట. చూసినప్పుడు ఏంటంటే ఒక కాన్వర్సేషన్ ఉంది ఇద్దరి మధ్యలో. సో బిఫోర్ ఆ థ్రిల్లర్ ఈవెంట్ సీక్వెన్స్ ఏదైతే రాబోతుందో దానికి ముందు కొన్ని మామూలుగా జనరల్గా సీక్వెన్సెస్ ఉన్నాయి అనమాట. సో అలాంటి సీక్వెన్స్ వస్తుంది. అలాంటి సీక్వెన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు కొంచెం మనం థ్రిల్లర్ హారర్కి అంటే ఇలాంటి అంటే ఒక థ్రిల్లర్ టైప్ ఆఫ్ ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇలాంటి వాటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ స్కోర్ వస్తుంది అనమాట. సో నేను అనుకున్నాను ఓకే సంథింగ్ లైక్ ఏదో జరగబోతుందని అనిపించింది. బట్ అది చూస్తే సింపుల్గా వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ అనిపించింది అంటే థ్రిల్లర్ మూవీ ఉండొచ్చు కానీ బట్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ప్రాపర్లీ లైక్ ఆడియన్స్కి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ద రైట్ ప్లేస్లో యూజ్ చేయకపోతే ఆడియన్ కన్ఫ్యూజ్ అయిపోతారు, లైక్ వెదర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనిపించదు వాళ్ళకి, బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు హియర్ దిస్ మ్యూజిక్ కదా, ఇదే మ్యూజిక్ వింటున్నారు వాళ్ళు. ఇదే మ్యూజిక్ వింటున్నప్పుడు ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఆ పంచ్ రాదనమాట. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వేర్ యూ వాంట్ టు యూజ్ దిస్ మ్యూజిక్. నాకు అనిపించింది వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేయాలని అనిపించింది. సో తర్వాత కొన్ని సీక్వెన్సెస్ వచ్చినాయి, మళ్ళీ దాని తర్వాత ఆ మ్యూజిక్ టోన్ ఏదైతే ఉండాలో అది చేంజ్ చేశారు. ఎందుకంటే ఆ కాన్వర్సేషన్ ఎందుకంటే అప్పుడు నార్మల్గా నడుస్తుంది, ఫస్ట్ టైం చూపెట్టినప్పుడు ఏదో చూపెట్టారు, అంటే ఏదో ఒక హైలో వెళ్ళిపోయింది అనమాట. సో నాకు అప్పుడు ఏదైనా వస్తుందేమో అనుకొని చూసాను అనమాట, అంటే ఏం రాలేదు. తర్వాత మళ్ళీ అదే కంటిన్యూషన్ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోయింది మ్యూజిక్. నాకు అనిపించింది అదేంటి అది అప్పుడు అట్లా వచ్చింది మళ్ళీ ఇది నార్మల్గా వెళ్తుంది అని అనిపించింది అనమాట. సో దెన్ ఆఫ్టర్ దట్ లైక్ కంటిన్యూడ్. సో మళ్ళీ ఒక అంటే ఆ థ్రిల్లర్ ఏదైతే రావాలో దానికి ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్లో వచ్చాను. సో నవ్ ఐఎమ్ కన్ఫ్యూజ్ లైక్ రియల్గా ఇది దానికి వచ్చిందా లేకపోతే ముందులాగా మళ్ళీ వేసారు అనేది కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత చూస్తే నిజంగానే ఒక థ్రిల్లర్, బట్ ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్ బికాస్ ఈ మ్యూజిక్ నేను ఇంటూ వస్తున్నాను కదా. సో అదే మ్యూజిక్ నాలో అక్కడ వచ్చేవరకు నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. అంటే ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ ఫీల్ కాలేదు, బికాస్ నేను ఏంటంటే నార్మల్ ఆడియన్స్ ఏంటంటే మామూలుగా చూస్తుంటారు, వాళ్ళకి ఫీల్ కాలేదంటే దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ స్మాల్ మైన్యూట్ థింగ్స్ మనము అంటే అది కేర్ తీసుకోకపోతే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ బి మిస్సింగ్ అనమాట. మనం థ్రిల్లర్ ఎలిమెంట్స్ రాసుకున్నప్పుడు థ్రిల్లర్ ఎలిమెంట్స్ అనేది ఆడియన్స్కి ఎట్లా ఎక్కుతుంది, మనం ఏది చేసినా కూడా కెమెరా త్రూ మ్యూజిక్ త్రూ చెప్తున్నాం, ఈ రెండింటి ద్వారానే వాళ్ళకి ఎక్కాలి. మనము కరెక్ట్ ప్రపోర్షనేట్గా అవి ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్ ఆ టైమింగ్లో యూజ్ చేయకపోతే ఆడియన్స్కి లైక్ కన్ఫ్యూజ్ అవుతారు, ఆర్ ఆడియన్స్కి అర్థం కాదు అది. లైక్ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ ఏదైతే మనం ఎంత అనుకున్నామో రాసుకున్నామో పేపర్లో కూడా, మనం పేపర్లో కూడా ఎంత రాసుకున్నా కూడా దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ వీ టు పుట్ వెరీ వెరీ అంటే ఒక పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లైక్ చూసుకోవాలి ఇవి. ఓకే ఈ మ్యూజిక్ వస్తుంది, ఇక్కడ అవసరం ఉందా లేదా. మీరు యాక్చువల్లీ కొన్ని హాలీవుడ్ మూవీస్ చూసుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళకి పర్టికులర్గా కొన్ని కావాలన్నప్పుడు స్క్రీన్ ప్లేలో అంటే ఏ కైండ్ ఆఫ్ షాట్ కావాలి, ఒక వైడ్ యాంగిల్ కావాలా, ఒక లైక్ మిడ్ రేంజ్ కావాలా, ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నామా, అంటే కెమెరా లైక్ ఒక బుక్ని పాయింట్ చేసుకుంటే చెప్తుందా, లైక్ ఇఫ్ దేర్ సమ్ ఇంపార్టెన్స్ వీళ్ళు ఒక నోట్ లాగా రాస్తారనమాట అక్కడ.
ఈవెన్ మ్యూజిక్ కూడా ఒక నోట్లాగా రాస్తారు. బట్ రియల్గా లైక్ స్క్రీన్ ప్లేలో అది రాస్తామా అంటే రాయొద్దు యాక్చువల్. అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే అని రాస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే స్క్రీన్ ప్లే మామూలుగా లైక్ స్క్రీన్ ప్లే రాస్తారు. దే డోంట్ రైట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద వీడియో అనమాట. లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ టు కెమెరా వర్క్, లైక్ సినిమాటోగ్రఫీ గురించి రాయరు, ఆర్ మ్యూజిక్ గురించి కూడా అలా రాయరు. బట్ కొంత పెద్ద డైరెక్టర్లు ఉంటారు, దే రైట్ ఇట్ బికాస్ దే డోంట్ వాంట్ టు ఫర్గెట్. లైక్ ఒక సెట్కి కానీ ఆర్ సీన్కి మళ్ళీ డబ్బింగ్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తున్నప్పుడు కానీ, బికాస్ దట్స్ అ వెరీ వెరీ పర్టికులర్లీ ఇవి ఇంపార్టెంట్ కనుక దే వాంట్ టు లైక్ దే వాంట్ టు కీప్ దట్ అనమాట. లైక్ దీంతోనే ఇంపాక్ట్ వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు రాసుకుంటారు అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ స్మాల్ థింగ్స్ అనిపిస్తుంది కానీ ఆడియన్కి ఎక్కేటప్పుడు ఈ చిన్న థింగ్ అయినా కూడా కన్ఫ్యూజ్ చేయొద్దు అనమాట. లైక్ మనం ఎక్కడ చెప్పాలనుకుంటున్నాము, ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది కరెక్ట్గా మీరు ఒక్కొక్కసారి చూడండి. కొన్నిట్లో ఎట్లా ఉంటుందంటే సైలెన్స్ కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీకు ఒక స్కేరీ కావాలి. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే స్కేరీ అనగానే పెద్ద పెద్ద ఆ టైప్ ఆఫ్ ఆర్ థ్రిల్లర్ వచ్చినప్పుడు ఏదో టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తాయి కదా, ఆ టైప్ అనుకుంటాను. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషిని నిలబెట్టండి, ఒక రూమ్లో ఒక పెద్ద హాల్ ఉంది, హాల్లో నిలబెట్టండి, అండ్ ఎవ్రీథింగ్ చీకటి ఉంది అక్కడ. ఓకే, తను నడుచుకుంటూ వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్ళి ఒక దగ్గర నిల్చున్నాడు. ఒక సింపుల్గా ఒక సౌండ్ వస్తుంది, సౌండ్ వెళ్తుంది, తనకి ఏదో డౌట్ వచ్చింది, నిల్చున్న తర్వాత అక్కడ వరకు సౌండ్ వచ్చింది. మీరు ఒక ఫ్యూ మినిట్స్ లైక్ ఒక 30 seconds వరకు ఏ మ్యూజిక్ పెట్టకండి, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టండి. జనాలకు భయం అవుతుంది. సమ్ టైమ్స్ సైలెన్స్ ఆల్సో లైక్ మనకి మ్యూజిక్ పెట్టుకుంటూ వచ్చి సైలెన్స్ పెట్టినప్పుడు కూడా దట్ టెల్స్ అ స్టోరీ అనమాట. లైక్ యూ హ్యావ్ టు థింక్, నాట్ నెసెసర్లీ ప్రతిదీ మ్యూజిక్ బడబడ ఉన్నాయి కదా అని, పెద్ద పెద్ద ఈరోజు టెక్నాలజీ ఉంది కదా అని ఏది పడుతుంది అది పెట్టుకుంటూ పోదు. ఎక్కడ పడుతుంది ఆడియన్స్కి ఒక సర్ప్రైజ్ లాగా రావాలన్నమాట. లైక్ మనం చెప్పే కథలో కూడా లైక్ ఇది ఓకే ఇక్కడ వస్తే బాగుంటుంది అనేది ఒక ఇమాజిన్, అంటే ఆ టైప్ ఆఫ్ మనం ఒక డైరెక్టర్గా అంటే ఒక డైరెక్షన్ చేసినప్పుడు ఏంటంటే మన ఫైనల్ జడ్జ్మెంట్ డైరెక్టర్తో ఉంటుంది కదా. డైరెక్టరు తీసుకున్నప్పుడు లైక్ కథలో ఏదైతే ఉందో ఆ మ్యూజిక్ కూడా దానికి సూట్ అవుతుందా లేదా అనేది జడ్జ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక సినారీ చెప్తాను. మీరు రంగస్థలం చూస్తుంటే, రంగస్థలంలో లాస్ట్లో ఎమోషన్ సీన్ ఉంటుంది కదా, ఏదైతే అదే తను చనిపోతాడో, ఎవరు మన ఐ ఫర్గాట్ హిస్ నేమ్, చనిపోయిన తర్వాత సీన్ ఏదైతే ఉందో ఆ సీన్లో ఏంటంటే ఒక ఫ్యూ మినిట్స్ సైలెన్స్ కూడా ఉంటుంది. కావాలంటే చూడండి, ఆ సైలెన్స్ కూడా మనకి ఏంటంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్స్ నాట్ నెసెసరీ ప్రతిసారి ఒక సౌండే ఉండాలని ఉండదన్నమాట. మనకి కొన్ని టైంలలో ఆ సౌండ్ వచ్చిన తర్వాత సైలెంట్గా ఫ్యూ మినిట్స్ అందరినీ చూపెట్టుకుంటూ పోతే ఆ ఎమోషన్ వస్తుంది మనకి. సో దట్స్ వాట్ యూ నీడ్ టు థింక్. లైక్ ఆ టైంకి మనకి ఇక్కడ ఎమోషన్ రావాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ టైప్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలా, ఆర్ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు లైక్ సైలెంట్గా పెడుతూ వస్తుందా, ఆర్ లైక్ ఈ మ్యూజిక్ అనేది ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎక్కడ ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉండాలో ఆ టైప్ పెట్టుకుంటేనే రావాలి. అంతేగాని ఒక మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది ఏంటంటే బడబడ కొత్త టెక్నాలజీ వచ్చినాయి కదా, ఏది అది పడుతుంది బట్ పెద్ద పెద్ద హై పిచ్లో కొట్టుకుంటూ వెళ్తుంటారు అనమాట కొంతమంది. అదే చూస్తాను నేను. అంటే నేను ఈరోజు సినిమా చూసింది అదే అనమాట. ఒక హై లెవెల్లో కొట్టుకుంటూ వచ్చి యాక్చువల్లీ థ్రిల్లర్ వచ్చినప్పుడు నేను థ్రిల్లర్ ఫీల్ కాలేదు. సో దట్స్ వాట్ ఇట్స్ మిస్సింగ్ అనమాట. బికాజ్ నాకు అదే ట్యూన్ ఉంది. ఓకే, ఇంతకుముందుకు వచ్చింది కదా ఆల్రెడీ, లైక్ అదేమో సంథింగ్ అది వచ్చి వెళ్ళిపోతున్నారు కదా, బట్ యాక్చువల్ అక్కడ వచ్చిన థ్రిల్లర్ దగ్గర థ్రిల్లర్ ఫీల్ కాలేదు నేను. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎక్కడ కావాలో ఆ లిమిట్ మోతాదుగా యూజ్ చేస్తేనే మనం చెప్పాలనుకున్నది ఆడియన్స్కి ఎక్కుతుంది. అంతేగాని ఒక మ్యూజిక్ ఉంది కదా అని హెవీగా ఏదో కొట్టుకుంటే వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ వోంట్ రీచ్ టు ద ఆడియన్స్ అనమాట. సో దట్స్ లైక్ అట్లీస్ట్ లైక్ మీకు ఒక సినిమా తీసే ముందు ఏ టైప్ ఆఫ్ స్టోరీ, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని విని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎలా పెట్టుకుంటే ఏంటనేది ట్రై టు కోఆర్డినేట్ విత్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్. లైక్ మీకు ఎక్కడెక్కడ ఏం కావాలి అంటే రోజు చాలా ఉన్నాయి కదా ఎగ్జాంపుల్స్. యూ కెన్ లుక్ ఫర్ లైక్ లుక్ ఇన్ టు లైక్ మీకు ఏదైతే సినిమా అనుకుంటే థ్రిల్లర్ ఉంటుంది, హారర్ అంటే చాలా ఉన్నాయి సినిమాలు. అయితే ఒక శాంపుల్గా పెట్టుకోండి మీకు ఈ టైప్ కావాలని. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఐడియా ఉండదు, అంటే నాకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు ఏంటనేది తెలియదు కదా. బట్ రెఫరెన్స్ కోసం ఏం చేస్తానంటే, ఓకే నాకు ఈ టైప్ ఆఫ్ మూవీ తీస్తున్నాను, ఈ టైప్ ఆఫ్ రెఫరెన్స్ కావాలనుకున్నప్పుడు నేను వాళ్ళకి రెఫరెన్స్లు చెప్తాను జనరల్గా. ఓకే ఈ టైప్లో నాకు ఈ రెఫరెన్స్ లైక్ ఇలా వచ్చింది కదా, ఇక్కడ ఈ సీన్లో ఇట్లా ఉంది కదా, నాది కూడా సంథింగ్ సిమిలర్ ఇట్లా ఉంటుంది అనేది నేను ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట. లైక్ నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నేను ఎవరైతే వర్క్ చేస్తున్నానో వాళ్ళకి ఆ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట. సో దట్స్ బెస్ట్ వే అనమాట. లైక్ వాళ్ళకు కూడా రెఫరెన్స్ ఉంటే ఓకే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది అనమాట. ఓకే తిను ఈ టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనేది ఉంటుంది అనమాట. సో మనకి
కెమెరా ఎంతైతే ఇంపార్టెంటో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక ఆడియన్కి వెళ్ళేది రెండింటి ద్వారానే వెళ్తుంది. వాడు థియేటర్లో కూర్చుంటే ఒకటి స్క్రీన్లో చూస్తాడు, రెండోది సౌండ్ వింటాడు. సో ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ టు పే లాట్ ఆఫ్ అటెన్షన్ అనమాట. ఎక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, ఎక్కడ ఉండొద్దు, హౌ యూ వాంట్ టు టెల్, లైక్ దట్స్ అట్లీస్ట్ ముందు కొంచెం రిసర్చ్ చేసుకోవాలి. దాని ప్రకారం లైక్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ టు కోఆర్డినేట్ మనకి మీకు ఎట్లా కావాలి ఏంటనేది, ఆడియన్స్కి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది దీని ద్వారా అనేది కొంచెం రిసర్చ్ చేసుకొని ఆ మ్యూజిక్ మీకు నచ్చినప్పుడు అదే కొన్ని రెఫరెన్స్లు మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పుకొని చేయించుకోవాలన్నమాట. ఇలా బట్ ఇట్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ వీడియో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం తీసింది ఒక ఎత్తు అయితే దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ సినిమాటోగ్రఫీ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సినిమాటోగ్రఫీ ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ మ్యూజిక్. ఎందుకంటే ఫైనల్గా ఆడియన్స్కి ఈ రెండింటి ద్వారానే మన కథ వెళ్తుంది. సో ఈ రెండిట్లలో ఎక్కడ పోయినా కూడా మనం ఎంత మంచి కథ రాసుకున్నా కూడా సో వీ విల్ ఫెయిల్ అనమాట. సో జస్ట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ దిస్ వీడియో. సో మీకు రెఫరెన్స్లు ఇవ్వండి, రెఫరెన్స్ ఇచ్చి చేసుకోండి. బట్ అదే మ్యూజిక్ ఈరోజు ఏంటంటే ఇంతకుముందుకు ఇన్స్ట్రుమెంట్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మటుకు దే గోయింగ్ విత్ ఎలక్ట్రానిక్ అనమాట. కంప్యూటర్లో మ్యాక్ కంప్యూటర్ ఉన్న ఆర్ మ్యాక్ కంప్యూటర్లో మ్యాక్సిమం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ ఉంటాయి అనమాట. దే ఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ ద సీక్వెన్సెస్ అనమాట. వాళ్ళు దాంట్లోనే చేసుకుంటున్నారు. రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసి 90% of the people, they are not using real instruments. Everything they are going with the కంప్యూటర్లో ఆ టైప్ ఆఫ్ ట్యూన్స్ ఏదంటే అది చేసుకోవచ్చు. ఆ క్లిప్పులు పెట్టుకొని ఆ క్లిప్పులు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేసుకుంటారు అనమాట ఈరోజు. కొన్ని పెద్ద పెద్ద సినిమాలకి ఏంటంటే లాస్ట్ మినిట్లో మిక్సింగ్ అని అంటాము. మిక్సింగ్ అని అన్నప్పుడు ఏంటంటే ఆ మిక్సింగ్ అప్పుడు ఎక్కడెక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారమే వాళ్ళని మిక్సింగ్ ఇంజనీర్ అంటే సౌండ్ ఇంజనీర్ పిలుస్తారు. ఆ సౌండ్ ఇంజనీర్ చెప్తాడు మనం జస్ట్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుందాము, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ సరిపోతుంది అని అంటే ఆ ఇన్స్ట్రుమెంట్సే ప్లే చేపిస్తారనమాట. మిగతా అన్ని కూడా జనరల్గా ఎలక్ట్రానిక్సే ప్లే చేస్తారనమాట. యూ కెన్ డూ ఇట్ ఇన్ ప్రోలాజిక్ అనుకుంటా. దీంట్లో మ్యాక్లో ఉంటుంది ప్రోలాజిక్, కానీ కొన్ని ఆడిషన్ అని అడోబీ ఉంది అనుకుంటా. ఇలాంటి వాటిలలో యూ కెన్ మేక్ ఎ మ్యూజిక్ అనమాట. ఈవెన్ సాంగ్స్ వీటిలో కానీ ఇవన్నీ కూడా ఇవాళ రేపు అంతా అదే చేస్తున్నారు అనమాట. నో వన్ ఈస్ గోయింగ్ ఫర్ రియల్గా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. కంప్యూటర్లో పెట్టి అక్కడ చేస్తున్నారు అన్ని. సో దట్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు పే వెరీ వెరీ క్లోజ్ అటెన్షన్. ఎక్కడ ఏది హైలైట్ చేయాలా, ఏది ఏం చేయాలనేది ఆ మ్యూజిక్ త్రూనే చెప్తాం కనుక జస్ట్ ఫోకస్ అది ఇంపార్టెంట్. మీకు ఎలాంటిది కావాలి ఏంటనేది కోఆర్డినేట్ అండ్ దట్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇన్ మూవీ. సో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలనుకున్నది. హోప్ మీకు ఏదైనా దీని మీద డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నాకు తెలియకపోతే నాకున్న సర్కిల్లోనే ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ ఐ విల్ ట్రై టు రెస్పాండ్ టు యూ. ఎందుకంటే యాజ్ అ సెడ్ నాకు మ్యూజిక్ నా సినిమాకి ఏదంటే రెఫరెన్స్లు పెట్టుకుంటాను నేను. ఆ రెఫరెన్స్ ప్రకారం చెప్తాను అనమాట. నాకు కొన్ని రెఫరెన్స్లు పెట్టుకొని ఆ రెఫరెన్స్ ప్రకారం నా మ్యూజిక్ డైరెక్టర్ ఇట్లా కోఆర్డినేట్ చేస్తాను అనమాట. సో అది బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ సో బట్ అట్లీస్ట్ ఏంటంటే నాకేం కావాలని తెలుసు అనమాట. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాను అనమాట. సో అంతేనండి వీడియోలో. ఓకే, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్.